హలో గైస్, వెల్కమ్ టు ఫ్రంట్లైన్స్ మీడియా. ఈ రోజు వీడియోలో మనకి టోటల్గా 5 జాబ్ నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. మీరు ఇక్కడ చూసుకుంటే ఇంజర్సోల్, మాస్టర్ కార్డ్, సీగేట్, అదేవిధంగా మనకి కార్నర్ స్టోన్ అండ్ జోహో నుంచి కూడా హైరింగ్ జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే యాక్సెంచర్ పిఏడిఏ రోల్ కూడా హైరింగ్ జరుగుతుంది. కాగ్నిజెంట్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్ కూడా హైరింగ్ జరుగుతుంది. సో ఇవి రెండు కూడా మనకి FLM లో పోస్ట్ వేయడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు, లేదా మీరు ఫ్రంట్లైన్స్ మీడియా .in కి సైన్ అప్ అయ్యి ఇక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. లెట్స్ డైవ్ ఇంటూ ద వీడియో. ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే కార్నర్ స్టోర్ నుంచి ఇంటర్న్షిప్ పొజిషన్ కోసం అయితే వీళ్ళు హైర్ చేస్తున్నారనమాట. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఈ, బీటెక్, ఎంసీఏ ఫ్రెషర్స్ ని హైర్ చేస్తున్నారు. 2021 నుంచి 2024 వరకు అప్లై చేసుకోవచ్చు. మీకు స్కిల్స్ చూసుకుంటే నాలెడ్జ్ ఇన్ వెబ్ సర్వీసెస్ అండ్ ఆర్ ఆటోమేటెడ్ ఏపీఐ టెస్టింగ్ తెలిసి ఉండాలి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూసుకుంటే ఎనీ లాంగ్వేజ్, ప్రిఫరబుల్లీ జావా అడుగుతున్నారు. మీకు పైథాన్ కూడా వచ్చిన పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. నాలెడ్జ్ ఆఫ్ వెబ్ డెవలప్మెంట్ టెక్నాలజీ సచ్ యాజ్ జావా స్క్రిప్ట్, HTML, CSS వీటి మీద మీకు నాలెడ్జ్ ఉండాలంటున్నారు. వర్క్ లొకేషన్ చూసుకుంటే పూణే. సో ఇది చాలా మంచి ఆపర్చునిటీ ఎవరైతే ఆటోమేషన్ టెస్టింగ్ నేర్చుకున్నారో వాళ్ళు. అండ్ మీరు ఆటోమేషన్ టెస్టింగ్ నేర్చుకున్నప్పుడు మీరు దాంతోనే వదిలేయద్దు, మీరు ఏపీఐ టెస్టింగ్ కూడా నేర్చుకుంటే మీకు చాలా అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. ఏపీఐ మీకు మాన్యువల్ టెస్టింగ్ వచ్చినా పర్లేదు, నేర్చుకోండి. సెకండ్ నోటిఫికేషన్ చూసుకుంటే జోహో నుంచి సాఫ్ట్వేర్ డెవలపర్స్ పొజిషన్ కోసం అయితే వీళ్ళు హైర్ చేస్తున్నారనమాట. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్ డిగ్రీ అడుగుతున్నారు. 2021, 22, 23, 24 బ్యాచెస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. రైట్ వెల్ డిజైన్, టెస్టబుల్ అండ్ ఎఫిషియెంట్ కోడ్. ఓకేనా, మీకు కోడ్ అనేది వెల్ డిజైన్, టెస్టబుల్ అండ్ ఎఫిషియెంట్ గా ఉండాలంటున్నారు. అండ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ మీద నుంచి మీకు ఆల్ ఫేజెస్ లో మీరు కంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. ఎన్ష్యూర్ డిజైన్స్ కంప్లై విత్ స్పెసిఫికేషన్స్, ప్రిపేర్ అండ్ ప్రొడ్యూస్ రిలీజెస్ ఆఫ్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్. వర్క్ లొకేషన్ చూసుకుంటే చెన్నై, సేలం, కోయంబత్తూర్, తిరునెల్వేలి అండ్ మదురై. ఓకేనా, జోహో సంబంధించిన ఆపరేషన్స్ అన్ని మాక్సిమం మనకి తమిళనాడులోనే జరుగుతుంది కాబట్టి సో వాళ్ళ ఆఫీసెస్ కూడా మాక్సిమం తమిళనాడులోనే ఉన్నాయి. సో వర్క్ లొకేషన్ కూడా మీకు అక్కడే ఉంటుంది. ఇది కూడా మంచి ఆపర్చునిటీ, అప్లై చేసుకోండి. థర్డ్ నోటిఫికేషన్ చూసుకుంటే మాస్టర్ కార్డ్ నుంచి డేటా సైంటిస్ట్ ఇంటర్న్షిప్ పొజిషన్ కోసం అయితే వీళ్ళు హైర్ చేస్తున్నారు అనమాట. సమ్మర్ 2025 ప్రోగ్రామ్ అని చెప్పి. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే అండర్ గ్రాడ్యుయేట్ విత్ టార్గెట్ గ్రాడ్యుయేషన్ డేట్ బిట్వీన్ December 2025 టు August 2026. ఓకేనా, మీరు అండర్ గ్రాడ్యుయేట్ అయ్యుండి మీ యొక్క గ్రాడ్యుయేషన్ అనేది December 2025 నుంచి August 2026 మధ్యలో మీకు అవుతుంది అంటే పొజిషన్కి అప్లై చేసుకోమంటున్నారు అనమాట. స్ట్రాంగ్ ఓవరాల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. అండ్ దీనికి అప్లై చేసుకోవడానికి కంప్యూటర్ సైన్స్ వస్తే సరిపోతుంది, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ అదర్ దెన్ కంప్యూటర్ సైన్స్ మీకు డేటా సైన్స్ మీరు నేర్చుకునే కోర్స్ తీసుకుని నేర్చుకున్నా సరే వాళ్ళు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ప్రొఫిషియన్సీ విత్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సూట్ అంటే ఎక్సెల్ అండ్ పీపీటీ అడుగుతున్నారు అనమాట. అయితే డేటా సైంటిస్ట్ గా ఎక్సెల్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. పీపీటీ కూడా మీరు నేర్చుకుని ఉండాలి. అవుట్ స్టాండింగ్ రికార్డ్ ఆఫ్ అకాడమిక్ అచీవ్మెంట్ అంటే మీకు అకాడమిక్స్ లో మంచి రికార్డ్ ఉండాలంటున్నారు. ఐడెంటిఫై అండ్ మెజర్ ప్రొడక్ట్ అండ్ బిజినెస్ మెట్రిక్స్ టు ఇన్క్రీస్ అడాప్షన్ అండ్ అండర్స్టాండ్ కస్టమర్స్ ఆన్ గోయింగ్ నీడ్స్. వర్క్ లొకేషన్ చూసుకుంటే గుర్గాన్. సో ఎక్కడో గుర్గాన్ లో ఉంది కదా అని చెప్పి అప్లై చేయడం మానేయద్దు. సో ఇంటర్న్షిప్ అనేది చాలా వాల్యుబుల్ థింగ్ యాడ్ చేస్తుంది మీ యొక్క రిజ్యూమేకి. ఇది ఒక రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ లా మీరైతే వేరే కంపెనీస్ కి అయితే మీరు షిఫ్ట్ అవ్వచ్చు అనమాట. ఫోర్త్ నోటిఫికేషన్ చూసుకుంటే సీగేట్ నుంచి అనలిస్ట్, ఎస్ఏపి, జిఆర్సి అండ్ ఆథరైజేషన్ ఏదో పెద్ద పెద్దగా ఇచ్చేసాడు. సో ఫైనల్ గా ఏంటంటే ఇది ఒక ఎస్ఏపి అనలిస్ట్ రోల్ అనమాట. దీనికి మీరు క్వాలిఫికేషన్ చూసుకుంటే దీనికి కూడా ఎన్ని బ్యాచిలర్స్ అండ్ మాస్టర్ డిగ్రీ అడుగుతున్నారు. సేమ్ 2021-24 వరకు అప్లై చేసుకోవచ్చు. స్ట్రాంగ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ అంటే జెన్యున్ ప్యాషన్ టు వర్క్ ఇన్ ఎస్ఏపి. ఓకేనా, అంటే మీకు మంచి పర్సంటేజ్ తో ఒక ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. దాంతో పాటు మీకు ఎస్ఏపి లో వర్క్ చేయడానికి మీకు జెన్యున్ ప్యాషన్ ఉండాలన్నమాట. సో అలా ఉండాలంటే మీకు ఒక ఎస్ఐపి కనుక మీరు నేర్చుకుని ఉంటే మీరు వాళ్ళకి చెప్పొచ్చు. ప్రొవైడ్ సపోర్ట్ ఫర్ ఎస్ఐపి ఎన్విరాన్మెంట్స్ ఇంక్లూడింగ్ S4 HANA, BW4 HANA, GTS, సోల్మ్యాన్, బీపీసీ, ఐబీపీ, జిఆర్సి అండ్ హనా డీబీ. సో ఇవన్నీ కూడా ఎస్ఐపికి సంబంధించిన మాడ్యూల్స్ కాబట్టి సో వీటి మీద మీకు మీరు సపోర్ట్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటున్నారు వన్స్ మీరు వర్క్ లో జాయిన్ అయిన తర్వాత. సో మీకు ఎస్ఐపి మీద మీకు బేసిక్ నాలెడ్జ్ వస్తే సరిపోతుంది అప్లై చేసుకోవడానికి. ఎక్సలెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ అడుగుతున్నారు. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అడుగుతున్నారు. వర్క్ లొకేషన్ చూసుకుంటే ఇది పూణే. సో ఇది కూడా మంచి ఆపర్చునిటీ ఎవరైతే ఎస్ఐపి నేర్చుకున్నారో వాళ్ళందరికీ. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ నోటిఫికేషన్, ఫిఫ్త్ నోటిఫికేషన్ చూసుకుంటే ఇంజర్సాల్ ర్యామ్ నుంచి ఇంజనీరింగ్ టెస్టింగ్ పొజిషన్ కోసం వీళ్ళ హైర్ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ మినిమం బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ ఇంజనీరింగ్ డిసిప్లిన్. ఓకేనా, మినిమం బ్యాచిలర్ డిగ్రీ అంటున్నారు. బీటెక్ లో ఏ బ్రాంచ్ అయినా పర్లేదు అప్లై చేసుకోవచ్చు. 2021 నుంచి 24 వరకు అప్లై చేసుకోండి. మీకు మాన్యువల్ టెస్టింగ్ అయితే తెలిసి ఉండాలి. అది ఎంబెడెడ్ అయినా అవ్వచ్చు, ఐఓటీ అయినా అవ్వచ్చు, లేదా వెబ్ అప్లికేషన్ టెస్టింగ్ అయినా అవ్వచ్చు. యూజర్ ఇంటర్ఫేస్ టెస్టింగ్ కూడా తెలిసి ఉండాలి. అంటే మీ యొక్క ఇప్పుడు ఒక అప్లికేషన్ ఇచ్చారనుకోండి, సో దానికి బటన్స్ అన్ని కలర్స్ బాగున్నాయా, అలైన్మెంట్స్ బాగున్నాయా, టెక్స్ట్ బాక్సెస్ ఉన్నాయి, హైట్ విత్ అది కరెక్ట్ గా ఉందా, చూడడానికి బాగుందా లేదా, ఇదనమాట. అబిలిటీ టు బ్రేక్ డౌన్ ద రిక్వైర్మెంట్స్ అండ్ క్రియేట్ టెస్ట్ సినారియోస్ అండ్ టెస్ట్ కేసెస్.
అంటే ఏదైతే మీకు రిక్వైర్మెంట్స్ ఇచ్చారో, ఆ రిక్వైర్మెంట్స్‌ని మీరు బ్రేక్ చేసేలా ఉండాలనమాట. అంటే ఇప్పుడు డెవలప్‌మెంట్ వాళ్ళు డెవలప్ చేస్తారు. సో, వాళ్ళు డెవలప్ చేసిన కోడ్‌ని మీరు మాక్సిమం బ్రేక్ చేసేలా ఉండాలి. అంటే అప్పుడే కదా మీకు టెస్టింగ్ యొక్క మీ స్కిల్స్ పెరిగేది. సో, దానికి సంబంధించి మీరు టెస్ట్ సినారియోస్ అండ్ టెస్ట్ కేసెస్ అనేది ప్రిపేర్ చేయాలనమాట. వన్స్ ఇవి ప్రిపేర్ చేసిన తర్వాత వాటిని ఎగ్జిక్యూట్ చేసి దాంట్లో ఏమన్నా బగ్స్ ఉంటే బగ్స్‌ని మీరు ఫైండ్ ఔట్ చేయాలి. లేదనుకో టెస్ట్ కేస్ పాస్ అని చెప్పి అక్కడ పెట్టాలనమాట. నెక్స్ట్ అబిలిటీ టు వర్క్ క్లోజ్‌లీ విత్ గ్లోబల్ టీమ్, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. ఓవర్‌వ్యూ ఆఫ్ డెవలప్‌మెంట్ ప్రాసెస్ ఎస్‌డిఎల్‌సి అండ్ అజైల్. ఓకేనా. అజైల్ అనేది ఒక మెథడాలజీ. సో, దీనికి సంబంధించి మీకు ఒక డెవలప్‌మెంట్, టెస్టింగ్ అండ్ డెవాప్స్ టీమ్ కూడా వర్క్ చేస్తారు. ఎస్‌డిఎల్‌సి అంటే సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్. ఈ లైఫ్ సైకిల్ మీదే మీకు మొత్తం మనకి ఒక ప్రాజెక్ట్ అంతా డిపెండ్ అయి ఉంటుంది. వర్క్ లొకేషన్ చూసుకుంటే బెంగుళూరు. సో, ఇది కూడా చాలా అంటే చాలా మంచి ఆపర్చునిటీ. ఎవరైతే ఆటోమేషన్ టెస్టింగ్ నేర్చుకున్నారో లేదా మాన్యువల్ టెస్టింగ్ నేర్చుకుని జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్‌కి మీరు అప్లై చేసుకోవాలంటే ఈ లింక్స్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అది ఓపెన్ చేస్తే మీకు జాబ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు క్లిక్ హియర్ అని ఉంది కదా! ఇది క్లిక్ చేస్తే మీరు యాక్చువల్ జాబ్‌కైతే మీరు నావిగేట్ అవుతారనమాట. సో, ఇక్కడి నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఎటువంటి నోటిఫికేషన్ వచ్చినా సరే కంపెనీస్ దగ్గర నుంచి అది మన ఫ్రంట్ లైన్స్ మీడియా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌కి అయితే మీరైతే ఫార్వర్డ్ చేయండి. సో దట్ దానికి రిలేటెడ్‌గా ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే దాన్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దానితో పాటు మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే రేపటి నుంచి మనకి ఎఫ్ఎల్ఎంలో ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది స్టార్ట్ అవబోతుందనమాట. దీనికి మీరు ఎన్రోల్ అవ్వాలంటే ఈ యొక్క వెబ్‌సైట్‌కి లాగిన్ అయిన తర్వాత ఈ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే మీరు వెళ్ళొచ్చు. లేదా మన వాట్సాప్ సపోర్ట్ నంబర్ ఉంది కదా! 8333077727 ఆ నంబర్‌కి మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే మీకు ఒక ప్రోమో కోడ్ కూడా ఇస్తారు. ఆ ప్రోమో కోడ్ యూజ్ చేస్తే మీకు 500 ఫ్లాట్ డిస్కౌంట్ కూడా వస్తుంది. సో దట్ మీరు ఈ కోర్స్ అనేది 4999కే మీరైతే పొందొచ్చనమాట. అండ్ దాంతో పాటు మీకు యాక్సెంచర్, కాగ్నిటెంట్‌తో సంబంధించిన పోస్ట్‌లు కూడా మన ఎఫ్ఎల్ఎం పేజ్‌లో అయితే రావడం జరుగుతుంది. ఫ్రంట్ లైన్స్ మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో. సో, స్టే ట్యూన్ టు థట్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఇలాంటి వీడియోస్ మనకి రోజు వస్తూనే ఉంటాయి కాబట్టి డూ ఫాలో ఫ్రంట్ లైన్స్ మీడియా అండ్ డూ సబ్స్క్రైబ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా యూట్యూబ్ ఛానల్. సైనింగ్ ఆఫ్.